R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరుస దొంగతనాలకు పాల్పడిన ముసుగు దొంగ అరెస్ట్. వడ్ల కొనుగోలులో జరుగుతున్న జాప్యం. కార్యకర్తల సమావేశంలో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్. మోతే మండల కేంద్రంలో రైతుల ధర్నా. బీజేపీ బీఆర్ఎస్ లపై ఫైర్ అయిన సూడాన్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం గద్దె దిగాలన్న వంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో విద్యార్థులకు చోటు కల్పించాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట పరిమితిని పెంచిన ముఖ్యమంత్రి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. గుంటలో ఘనంగా గౌలీకార్ నరసింహరాజ్ జన్మదిన వేడుకలు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముసుగు దొంగను మక్తల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి భారీ మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మరియు మరికల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మక్తల్ పోలీసులు అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్. మే 18, 2026 తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మక్తల్ ఎస్ఐ వై భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా బైకును వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్ఐ మరియు సిబ్బంది వెంటాడి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు కర్రెం సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ తిప్పి అలియాస్ సూర్య. ఆయన తండ్రి కె తిమ్మన్న. అంబేద్కర్ నగర్ కాలనీ మక్తల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా మంకీ క్యాప్, దొంగతనాలకు ఉపయోగించిన పనిముట్లు మరియు చోరీ చేసిన ఆస్తికి సంబంధించిన వివరాలు లభించాయి. నిందితుడు ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసై డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సోషల్ మీడియా ప్రభావంతో గత ఏడాది కాలంగా మక్తల్ ప్రాంతంలోని షాపులు, వైన్ షాపులు, తాళం వేసిన ఇండ్లను పగటి సమయంలో రెక్కి నిర్వహించేవాడు. రాత్రి సమయంలో మంకీ క్యాప్, గ్లౌజులు ధరించి గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎలక్ట్రిక్ కట్టర్, భారీ సుత్తి, కట్టింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్లు వంటి పనిముట్లతో షట్టర్ల తాళాలు, తలుపులు పగలగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసేవాడు. గత సంవత్సరం మే నెల నుండి ఇప్పటి వరకు మొత్తం 10 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీటిలో 9 కేసులు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాక 1 కేసు మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. జలాల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మానేవారి జలాల్పూర్ ధాన్య కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాసులు కేంద్రంలో గుట్టలుగా పేరుకుపోయాయి. అకాల వర్షాల భయంతో ఆందోళన చెందిన అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సుమారు 2.5 గంటల పాటు సాగిన ఈ నిరసనలతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అన్నదాతను ఆదుకోవాలి, జై జవాన్, జై కిసాన్, వడ్లను వెంటనే కొనాలి, అధికారుల నిర్లక్ష్యం నశించాలి అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మే 25న కుక్కట్పల్లిలో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు ముద్దం నరసింహ యాదవ్. ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ముద్దం నరసింహ మాట్లాడుతూ మే 25న కుక్కట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సభను విజయవంతం చేయాలని చర్చించడంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనల్ ఓట్ల తొలగింపు అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పలు చోట్ల అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుండి తొలగించబడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పేదలు, వృద్ధులు, మధ్యతరగతి ప్రజల ఓట్లు తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ లిస్టును పరిశీలించి తొలగించబడిన ఓట్ల వివరాలు సేకరించాలని కార్యకర్తలకు సూచించారు. బాధిత ప్రజలకు తిరిగి ఓటు నమోదు చేయించేందుకు సహాయం చేయాలన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, ప్రజల సమస్యలను బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జంగయ్య, బలవంత్ రెడ్డి, హరినాథ్, గడ్డం నర్సింగ్, కాథిర్, లలిత తదితరులు పాల్గొన్నారు. మోతే మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాకు రైతుల నుండి విశేష స్పందన లభించింది. మోతే మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. ధర్నా వేదిక వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కేసీఆర్ పాలనలో ఆనంద బాష్పాలు, దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 నియోజకవర్గాలు నావి అని చెప్పి దొంగ మాటలతో కాలం గడుపుతున్నారని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తిరగబడితే సర్కారుకు చురుకు తగులుతుందన్నారు. కోదాడ నుండి తిరుగుబాటు మొదలయ్యిందని పేర్కొన్నారు. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బీఆర్ఎస్ మోతే మండల అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, ఆర్ లింగారెడ్డి, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నందు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గంటలుగా ప్రసంగాలు చేస్తూ సామాన్య ప్రజల్ని అగాధంలోకి నెడుతోందని విమర్శించారు. మనం చూస్తే గత 3 రోజుల క్రింద పెట్రోల్, డీజిల్ 3 రూపాయల ఛార్జ్ మరియు ఈ రోజు మరొక రూపాయి పెంపుతో సామాన్యుల బ్రతుకులతో చెలగాటమాడుతుందని బీజేపీపై ఫైర్ అయ్యారు.
పెట్రోల్ డీజిల్ ఛార్జీల పెంపుతో అనేక నిత్యావసరాల వస్తువుల సరుకుల రేట్లు పెరిగి ఇది సామాన్యుడికి పెనుభారంగా మారుతుందని ఈ పెరుగుదలను కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజులుగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ప్రజలు మరి అనేక ఇబ్బందులు, రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఏ విధంగా బతుకులు మరి భారమయ్యే పరిస్థితి ఉన్నదని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకటేసారి పెట్రోల్కు 3 రూపాయలు, డీజిల్కు 4 రూపాయలు పెంచడమే కాకుండా మళ్ళీ ఈరోజు దాదాపు రూపాయి వరకు మళ్ళీ పెంచినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మాటలు ప్రజలను తప్పుదోవ పట్టియడం, గంటలు ప్రసంగించి మరి ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకోవడం తప్ప ఈ దేశ ప్రజలు నడ్డి విరిచే విధంగా గత 12-13 సంవత్సరాలుగా ప్రజలకు ఎటువంటి లాభం చేకూరేటువంటి పని చేయకుండా సామాన్య ప్రజలకు ఒక బతుకులను బాగుపరిచే పని ఏ ఒక్కటి చేయక ఈరోజు మళ్ళీ ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి బీజేపీలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు ఈ విధమైనటువంటి భారం వేస్తూ ఇది నిరంతరంగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఒక మనిషిని ఒకేసారి చంపకుండా స్లో పాయిజన్ ఇచ్చినట్టు 3 రూపాయలు, రూపాయి, మళ్ళీ రూపాయి, ఇట్లా దాదాపు 15-20 రూపాయలు పెంచేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ మీద భారం పడుతుంది. ఆ ట్రాన్స్పోర్టు పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలతో పాటు ప్రతిదాన్ని కూడా ఇప్పుడు పెరిగేటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుడు మరి బతకలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. మోడీ మైక్ ఇస్తే 3 గంటలైనా మాట్లాడతాడు కానీ ప్రజలకు అక్కడికి వచ్చే అంశం ఒక్కటి కూడా ఉండదు. ఏ ముఖం పెట్టుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖాళీ ఖజానా ఇచ్చినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలను కడుపున పెట్టుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజలకు ఎటువంటి భారం పడకుండా వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 కాలం శ్రమించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయన్నారు వంటేరు ప్రతాప్ రెడ్డి.
గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం పంటలను మరియు పొద్దుతిరుగుడు పంటలను పరిశీలించారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తూకం తదితర పరీక్షలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పంటలను పరిశీలిస్తున్నప్పుడు రైతులు తమ గోడు వెళ్లబోసుకొని కన్నీళ్లు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పండించిన ధాన్యం కొనుగోలు కోసం 45 డిగ్రీల ఎర్రటి ఎండలో రైతులు పడిగాపులు కాయించడం చాలా బాధాకరమన్నారు. ఏ సెంటర్లో చూసినా 50 లారీల వరిధాన్యం ఉందే అని కనీసం రోజుకు ఒక్క లారీ కూడా పంపకపోవడం చాలా దారుణమన్నారు. అధికారులు, రైస్ మిల్లర్లు, దళారీలు వ్యవస్థ కుమ్మక్కై రైతులను ఆంక్షలతో నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా, దీనంగా మారిందన్నారు. పొద్దుతిరుగుడు పంటలను మార్కెట్ యార్డుకు తరలించి 2 నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. పంటలు కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు, అరిగోసలు పడుతున్నారని, రైతుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, రైతులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. కళ్ళల్లో రోడ్లపై ధాన్యం విపరీతంగా పేరుకుపోయినా 1,00,000 ఆంక్షలతో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోలులో కాలయాపన చేస్తుందన్నారు. రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి కొర్రీల పేరిట చెలగాట మారుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో విద్యార్థి నాయకులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో విద్యార్థి నాయకులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద తెలంగాణ స్టూడెంట్ రెవల్యూషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోలే నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విద్యార్థి జేఏసీ నాయకులకు గుర్తింపు కమిటీలో సముచిత స్థానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల ఐక్యత, జోహార్ తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు పోలే నరేందర్, యూజేఎస్సీ చైర్మన్, తెలంగాణ స్టూడెంట్ రెవల్యూషన్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాడిరో, తెలంగాణ ప్రభుత్వం జీవో 679 ద్వారా తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం చేస్తా అని అంటుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జేఏసీలకు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ కుల సంఘాలు కావచ్చు, జేఏసీలు కావచ్చు, ఆర్టీసీ సంఘాలు కావచ్చు, నిరుద్యోగ జేఏసీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చింది. కాకపోతే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు తెలంగాణ విద్యార్థి జేఏసీలు కనుక తెలంగాణ భవన వేదికగా, అదేవిధంగా ఉస్మానియా వేదికగా విద్యార్థి నాయకులు గలమెత్తి ముందుండి తెలంగాణ సాధనలో పోరాటం చేసినటువంటి వ్యక్తులు తెలంగాణ విద్యార్థి లోకం. అలాంటి విద్యార్థుల్ని గుర్తించాలి, వారికి కూడా సముచిత న్యాయం కల్పించాలి. ఈ వేదిక ద్వారా మేము ఒక్కటే వాళ్ళకి విన్నపిస్తున్నాము. అప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు, ఆ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు సంప్రదించాలి. ఏదైతే కమిటీ వేశారో తెలంగాణలో, ఈ యొక్క కమిటీ ఆ విశ్వవిద్యాలయాల దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలు కూడా స్వీకరించి వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలని ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క కమిటీలో విద్యార్థులను కూడా నియమించాలి. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 నుండి 44 ఏళ్లకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓయూలో నిరుద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వయోపరిమితి పెంపుతో వేలాది నిరుద్యోగులకు అవకాశం కలిగిందని నాయకులు తెలిపారు. త్వరలోనే 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీపీసీసీ నాయకులు కొప్పుల ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు రవీందర్ రాథోడ్లు మాట్లాడుతూ సీఎం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళకి రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లో వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచడాన్ని యావత్ తెలంగాణ నిరుద్యోగ చేసి నిరుద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియా విద్యార్థి నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేశారో, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో చూసి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే న్యాయం జరిగింది, నిరుద్యోగులకు న్యాయం జరిగిందని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చి మాట మర్చిపోకుండా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి ఈరోజు వయో పరిమితిని పెంచిండు. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారీ నోటిఫికేషన్లు వస్తున్నాయి. అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిరుద్యోగులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలనను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిరుద్యోగులు మాయమాటలు చెప్పి మోసపోవద్దని తెలియజేస్తున్నాం. రాబోయే నోటిఫికేషన్లో అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సంపాదించాలని ఈ నిరుద్యోగుల పక్షాన తన జీవితాంతం నిరుద్యోగుల పక్షాన నిలబడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉన్నది. రాబోయే నోటిఫికేషన్లు కూడా అందరూ ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం జరిగింది. పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున నిరుద్యోగ జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. నిరుద్యోగులారా, సంయమనం పాటించండి. అతి త్వరలోనే జూన్ మాసంలోనే పెద్ద నోటిఫికేషన్, దాదాపు సుమారు నాకు తెలిసినంత వరకు 35-40 వేల ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీకు మేలు చేయటం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. న్యాయపరమైనటువంటి చిక్కుల్ని పరిష్కరించి అదేవిధంగా ఎటువంటి వివాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కాబట్టి కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి దుష్ప్రచారం చేసే కృత్రిమ నిరుద్యోగ జేఏసీ నాయకుల వల్ల దయచేసి నిరుద్యోగులు పడొద్దని చెప్పి నిరుద్యోగ లోకానికి విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. కాబట్టి మీకు మేలు చేయటం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల మేలు కోసం వయో పరిమితి పెంచి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా నిరూపించుకుంటారు. పోచంపల్లి బీబీనగర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రకీలాద్రి రైస్ మిల్లును భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం జూలూరు ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు బీబీనగర్ మండలం రుద్రవెల్లి ఫ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తరలింపు పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కేంద్రాల వద్ద ఉన్న రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించి ధాన్యం నిల్వ ప్రక్రియ చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈరోజు ప్రభుత్వము చాలా సీరియస్ గా వడ్ల కొనుగోలు మీద దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి,
రైతు ప్రభుత్వం వచ్చినాక వడ్ల కొనుగోలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టింది. అందువల్లనే గత ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 2 ఏళ్లలో వరుస 4 పంటలు సమయంలో కొనడం జరిగింది. ఒక్క నెల లోపలనే, అంతకుముందు 2 నెలలు పడితే మనం వచ్చినాక నెల లోపలనే వడ్ల కొనుగోలు జరిగింది. అది కూడా వజను 41 అంటేనే 41 కిలోలే జోకిరు తప్పితే 1 కిలో కూడా ఎక్కువ జోకలే. అది కూడా బస్తా కోసం కానీ ఏదైనా కొద్ది గొప్ప తాళ్ళు ఉంటాయి. డబ్బులు 2 రోజులలో పడ్డాయి. ఆ విధంగా వడ్ల కొనుగోలు జరిగింది. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడి రాని పంట మన దగ్గర వచ్చింది. ఎంత పంట వచ్చినా మేము చివరి గింజ వరకు కొంటామనే కృత నిశ్చయంతో సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వడ్ల కొనుగోలు గొప్పగా జరుగుతుందంటే తెలంగాణలో జరుగుతుంది. ఇది చాలా సంతోషం. కానీ ఈసారి ఈ 5వ పంట ఈ పంట కొంత ఇబ్బంది ఉన్నది, కొంత ఇబ్బంది జరిగింది. దీనికి అంటే కొన్ని విశ్లేషిస్తే ఏమర్థమవుతుందంటే, ఈరోజు అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ ఆగండి. అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మిల్లులల్లా వడ్లు అట్లనే పేరుకొని పోయినాయి. పోయిన ఖరీఫ్ది, పోయిన రబీది వడ్లు అట్లనే ఉన్నాయి మిల్లులల్లా. అవి అట్లనే ఉంటే ఇది 3వ పంట వచ్చినాక ఆ మిల్లర్ను తీసుకోమంటే ఇచ్చిన వడ్లే అవి ఏమంటారు, అవి మిల్లింగ్ చేయలే, మిల్లింగ్ చేసి ఎఫ్సిఐకి పెట్టాలి. ఇవి మళ్ళీ అల్లనే పెట్టుకోవాలి. స్థలం సరిపోతలేదు, స్థలం లేదు మిల్లులల్లా. ఇంకోటి ఏంటి, ఇచ్చిన వడ్లకే పని చెప్పకపోతే ఆ మిల్లర్ కూడా కొంచెం నిరాసక్తత ఉంటుంది, కొంచెం నిర్లిప్త ఉంటుంది. ఇచ్చిన వడ్లకే పని పెట్టలేదు అనేది వాళ్ళ సమస్య కూడా. అంటే 3వ పంట నేరుగా పోతుంది. ఇది ఎందుకు వచ్చింది సమస్య? కేంద్రం ఏమో సంవత్సరం ఎంఎస్పి పెంచుతుంది, అది మంచిదే. ఎంఎస్పి పెంచితే ఎంఎస్పి ప్రకారం మొన్న కూడా 80 రూపాయలు పెంచింది. కానీ దాని భారం ఎవరు మోస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోస్తున్నారు. ఈరోజు ఎంఎస్పి యాదగిరిగుట్టలో ఘనంగా గౌలీకార్ నరసింహరాజ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు, విద్యావేత్త, యాదగిరిగుట్టకు చెందిన గౌలీకార్ నరసింహరాజ్ జన్మదిన వేడుకలు యాదగిరిగుట్టలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను వైఎస్ఆర్సీపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ లోకల్ అడ్వైజరీ బోర్డు మాజీ మెంబర్ ఒడ్లోజు వెంకటేష్ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోనే వైకుంఠ ద్వారం వద్ద ఘనంగా చేపట్టారు. గౌలీకార్ నరసింహరాజ్ 51వ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో 200 మందికి అన్నదానం చేశారు. అంతకుముందు మహిళలకు పెద్ద ఎత్తున చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థిని పడిగల నిహారికకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంకటేష్ అందజేశారు. ముందుగా కేక్ కట్ చేసి గౌలీకార్ నరసింహరాజు జన్మదిన వేడుకలను ప్రారంభించారు. బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కోఆప్షన్ మెంబర్ గౌలీకార్ అరుణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా ప్రెసిడెంట్ నుండి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వచ్చిన మహనీయుడు గౌలీకార్ కిషన్ రావు గారి ముద్దుల పుత్రుడు గౌలీకార్ నరసింహరాజు గారి 51వ జన్మదిన సందర్భంగా, అదేవిధంగా వాళ్ళ కుటుంబం నుండి విచ్చేసిన మా కౌన్సిలర్ గారు, మా ప్రభుత్వ కోఆప్షన్ మెంబర్ గారు వారికి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా వైఎస్ఆర్ ఫ్యాన్ తరఫున, గౌలీకార్ ఫౌండేషన్ తరఫున మా పుత్రిక శాలతో సన్మానం చేస్తున్న మహనీయుడు శ్రీ గౌలీకార్ నరసింహరాజు గారి 51వ జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో సింహద్వారం వద్ద అన్నదాన కార్యక్రమము, పేద విద్యార్థిని ఎంబీబీఎస్ స్టూడెంట్ గారికి ఆర్థిక సాయము, అదేవిధంగా పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమము, అన్నదానము చేయడం జరుగుతుంది. స్వామివారి సన్నిధిలో, లక్ష్మీనరసింహ సన్నిధిలో నరసింహరాజ్ పేరు మీద. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ
నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.